అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా అంటే షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో పక్కన పెడితే ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు లైక్ ఇల్లీగల్ రిలేషన్స్ అని, చనిపోవడాలు, చావడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. మొన్న వరకు మీరు మాట్లాడారు పవిత్ర చంద్ర గురించి, చంద్రకాంత్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు కర్ణాటకలో పవిత్ర గౌడ్ అండ్ హీరో గురించి, కర్ణాటక హీరో గురించి కూడా జరుగుతోంది. మళ్ళీ ఆ విషయం గురించి ఏం చెప్తారు? అంటే లైక్ వాళ్ళు కూడా వీళ్ళలాగే పవిత్ర వాళ్ళలాగే సేమ్ ఇల్లీగల్ రిలేషన్స్, ఒక అభిమానిని తీసుకొచ్చి ఎత్తుకొచ్చి చంపేయడం, అది కేసు పెట్టడం, కేసు కూడా భారీ ఎత్తున నడుస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సరే అమ్మా, ఎవరైనా కావచ్చు, ఈ అక్రమ సంబంధాలు, ఈ లంగ పనులు, మొగుడు కాకుండా ఇంకొకటి కావాలనే ఆలోచన, పెళ్ళాం కాకుండా ఇంకొకటి కావాలనే ఆలోచన వీళ్ళకి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఇలాంటి మర్డర్స్, ఇలాంటి సూసైడ్స్, ఇలాంటి ఫ్యామిలీలు నష్టపోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చంపడాలు, చావడాలు అన్నీ పక్కన పెడితే, రేపులు గీపులు అన్నీ పక్కన పెడితే ఈ అక్రమ సంబంధాలు అనేది టాప్ పొజిషన్లో అయిపోయినాయి. అది సెలబ్రిటీస్ మీద ఇంకెక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పాపులర్ అవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ, నేను ఒకటి అడుగుతానండి, ఒకటి అర్థం కాక అడుగుతా, అవి ఆడదాన్ని మోసం చేస్తే ఆడదాన్ని ఉసురు తగులుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. అంటే అప్పుడు మగవాడిని మోసం చేస్తే మగవాడిని ఉసురు తలగదా? తలగదా వానికి? అంటే వానికంటే ఒకటి ఏదైనా ఉండదా? ఎంతసేపు ఆడోళ్ళకే ఎక్కువ, ఆడోళ్ళకే అన్నీ ఇవే, ఆడోళ్ళకే ఇవే రూల్స్. మరి ఆడోళ్ళు చేసేదాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారండి? ఆడోళ్ళకి ఇచ్చినట్టు మా మొగోళ్ళకి కూడా సమాన హక్కులు ఇస్తే కొంచెం ఏదైనా కొంచెం బాగుంటుంది కదా. ఇంకా హక్కులు కావాలా సార్? ఆల్రెడీ ఇన్ని హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు ఉన్నాయండి? ఎన్ని హక్కులు ఉన్నా సరే ఒక చిన్న మీ మనస్సాక్షికి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడున్న సమాజంలో మగోళ్ళు ఎంత శాతం తప్పు చేస్తున్నారు, ఆడోళ్ళు ఎంత శాతం తప్పు చేస్తున్నారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారండి. లేదు ఆడ వ్యక్తులుగా నాకు అమ్మతో చెల్లెలతో సమానం. నేను వాళ్ళని కించపరిచి నేను మాట్లాడట్లేదు. మీరు ఏ అడ్వకేట్ని అడగండి, ఏ యూట్యూబ్ లో చూడండి, ఏ ఒక్కరిని అడగండి, అబ్బాయిలే చాలా మంచిగా ఉన్నారండి. ఇప్పుడు అమ్మాయిల శాతం చాలా పెరిగిపోయింది, చాలా ఇలాంటి స్టేజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అమ్మాయిలనే దూషిస్తున్నారు. అమ్మాయిలే దూషిస్తారంటే అమ్మాయిల్ని దూషించడం చాలా ఈజీ కదా. ఇప్పుడు ఏదైనా చేశారనుకోండి, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగింది, లేదా వీడితో ఇంత క్లోజ్ గా ఉందని అమ్మాయిని అనడం ఈజీ. మగవాళ్ళని అనడానికి ఎవరు రారు కదా ముందుకి. ఎందుకు రారమ్మా? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చందు తప్పు చేసిండు, అవరాబాయ్ నువ్వు తప్పు చేసావు, లంగ పని చేసావు అన్నా. నేను న్యాయమే ఉంటుంది. అంటున్నానండి, న్యాయమే. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లో అన్నీ ఆమె ఎంత రంకు పని చేసినా సరే, ఆడామె కావచ్చు మొగోడు కావచ్చు, ఆడామె ఎంత తప్పు చేసినా సరే 2 కాజారని కన్నీళ్ళు బొట్టు పెట్టేస్తే మాత్రము జాలీగా అయిపోతారు మొత్తం డిపార్ట్మెంట్. అదే అబ్బాయి పెడితే మాత్రం వాడిని ఇంకా 2 దెబ్బలు కొడతారు. మరి ఇది ఎక్కడ నుండి న్యాయమో, ఇది ఎక్కడేందో. అదే అబ్బాయిని మాత్రం రేయ్ కూర్చోవాలి లంజవాడకా అని అంటారు. అదే అమ్మాయిని మాత్రం ఏమైందమ్మా కూర్చోండి అమ్మా అని మాట్లాడతారు. రెస్పెక్ట్. కానీ ఆడవాళ్ళు కరెక్ట్ ఉంటున్నారా? ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కాదు సార్. ఇక్కడ ఇద్దరు తప్పులు ఉంటాయి, ఒక చేతి ఎప్పుడు మనం చప్పట్లు కొట్టలేం. కాబట్టి ఇద్దరు తప్పులు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలా అంటే ఒకరు పుణ్యంగా ఉన్నారు, ఇంకొకరు తప్పుగా ఉన్నారని కాదు. ఒక అడుగు ముందుకు పడుతుందంటే ఇంకొక అడుగు వెనుకుంటేనే కదా. ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీరు అన్న 2 చప్పట్లు కలిస్తేనే అవుతుంది అన్నయ్య. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అమ్మాయి ఇద్దరు చప్పట్లు, ఇద్దరు తప్పు చేశారు, అమ్మ మీరు అక్కడ కూర్చోండి అని అంటారు కదా. సరే మీరు కూడా అక్కడ కూర్చోండి అనే సిస్టమ్ని మీరు తీసుకురండి అమ్మా. లేలే మీ మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేయండి అమ్మా. మీ డ్యూటీ కాదు కదా, చెప్తున్నా. అలా సిస్టమ్ వస్తే బాగుంటుందమ్మా. అంటే మగవాళ్ళకి గౌరవం ఉండదా? మగవాళ్ళకి గౌరవం అంటే అది పోలీసులతో మాట్లాడాలి. నేనేం చేయగలను దానికి? ఇద్దరు సమానంగా ఉంటారు. ఇండస్ట్రీలో జరుగుతున్న వాటికి ఎందుకు ఇంతవరకు వెళ్తున్నాయి? షూటింగ్స్ వరకు కాకుండా ఇంత ఇల్లీగల్ రిలేషన్ లో ఎందుకు వెళ్తున్నారు? మొన్న వైజాగ్ లో కూడా జరిగింది. ఒక హీరో నక్షత్రం మిస్ వైజాగ్, ఇప్పుడు బెంగళూరులో ఒక ఛాలెంజింగ్ స్టార్ హీరో, పెద్ద హీరో. ఇక్కడ మొన్నటి వరకు సీరియళ్ళు అంటే తెలుస్తున్న కొద్దీ ఇంకా లోపల ఎన్నున్నాయి ఏంటి అని అడుగుతున్నా నిన్ను. అమ్మా ఒక విషయం చెప్తా తల్లి, నాకు తెలిసినంత వరకు
ఎంతవరకు ఆడోళ్లకు సింపతి క్రియేట్ చేసుకునేలాగా చూపించడం తప్ప మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంటు ఎంతైనా చేసింది ఆడపిల్ల కదా, పిల్ల ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని చెప్పి ఎంతసేపు అరిగిన క్యాసెట్ లెక్క ఆ అమ్మాయి మాట్లాడకపోయినా ఆ అమ్మాయి అంతా చేస్తుంది. ఓకే తప్పు, ఓకే ఓకే మిస్ వైజాగ్ ఎంతవరకు నిజాలు, ఎంతవరకు నిజాలేంటి, మీకు తెలిసిన నిజాలేంటి ఆ విషయంలో? సరే, నాకు తెలిసినంత వరకు సరే వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగా ఉండేటోళ్ళంట. నేను ఇన్నవరకు న్యూస్ అవి ఎక్కువ నేను చూడను. ఏదన్నా ఉందంటే అప్పుడు మాత్రమే నేను చూస్తా ఎక్కువ. ఓకే అదంతా అయిందంట. ఇవన్నీ అయిన తర్వాత మన హీరో పేరు ఏదో ఉందండి, నవదీప్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీరు ఇది ప్రూఫ్ తో అంటున్నారా లేకపోతే ఊరికి ఆరోపిస్తున్నారా? ఇప్పుడు అమ్మా సరే, ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రూఫ్ తోనే చూపిస్తున్నారా లేదంటే ఆరోపణ చేశారా చెప్పండి నాకు సమాధానం. కెమెరాలన్నీ వెళ్ళాయి కదా, అమ్మాయి చూపించింది, పిలిచికెళ్ళింది. మాకు తెలిసినంత వరకు నేను దాని గురించి మాట్లాడట్లే అమ్మా, మీరు అదే చూసారు వీడియో. అవును, దాని తర్వాత వీడియో కూడా నేను చూసా, మీరు చూడలేదమ్మా వీడియో. వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పడం జరిగింది. అవును, చెప్పాడు. సార్ ఓకే నేను వచ్చాను, ఓకే సరే బ్లా 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 పెట్టుకున్నాడు, ఓకే అంతా అయిపోయింది, అన్ని పక్కన పెట్టేసేయండి, పాప ఉంది, ఓకే ఈ అమ్మాయి ఉసిరే అని తగులుతుంది అనుకుందాం. ఇప్పుడు నవదీప్తో కూడా ఇట్లా ఉంది, ఇట్లా సంబంధం, ఆమె కూడా ఇట్లా మోడలు, ఇట్లా సంగతి, ఇట్లా కథ అని అతను కూడా చెప్తున్నాడు. కానీ ఆమె ఆరోపణని మాత్రమే తీసుకుంటున్నారు, వీని ఆరోపణని ఎందుకు తీసుకోవట్లేదు? ప్రూఫ్ చేయమని ఆల్రెడీ చెప్తున్నాడు కదా, ప్రూఫ్ చేసినట్టు ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ మాట్లాడుతున్నాడు కదా, అతను కూడా రికార్డింగ్స్ అవి అన్నీ వినిపిస్తున్నాడు కదా. ఎందుకు ఆడోళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను ఒక మేల్లాగా మాట్లాడట్లేదు. అన్యాయం జరగకుండా ఇద్దరికి 2 చేతులతో చప్పట్లు అంటున్నారు, దానికి మీరే పేరు పెడుతుర్రు. నేను పేరు పెట్టట్లేదండి. ఉంటే ఇలాంటి విషయాల్లో ఇద్దరు తప్పు ఉంటుంది, ఒకరు తప్పు ఉండదు అని చెప్తున్నాను. కానీ అన్నిటికన్నా ఒకటి చెప్తా తల్లి, ఈ రోజు సోషల్ మీడియాలో ఎవడైతే యాక్టివ్ ఉన్నాడో, ఇప్పుడు ఎందుకంటే మీ మీడియాలో డైలీ ఒక న్యూస్ కావాలి. మా మీడియా మీద ఎట్ట కోపమా మీకు? కోపం మీకు ఎట్లా అంటే మీడియా అంటున్నారు. ఒక చిన్న విషయం, గుడికి వెళ్ళి దేవుడా నాకు ఇది కావాలని కోరుకుంటారు, కానీ మీ మీడియా వాళ్ళు దేవుడా రేపు ఏదైనా న్యూస్ జరిగితే బాగుంటుంది కదా అని కోరుకుంటారు. మేము న్యూస్ జరిగితే బాగుంటుంది, ఏదైనా కొత్త న్యూస్ వస్తే బాగుంటుంది కదా అని చూపించాలని కోరుకుంటాం, జరిగితే బాగుంటుందని ఎవరు అనుకోరు. లేదు మంచిగా చూపిద్దాము ప్రజలకి, ఎక్కడున్నా కూడా ఈ న్యూస్ చేరాలి అని చూపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ బెంగళూరు ఉన్నోడు కూడా చూడాలి అని చెప్పి చూపిస్తాం అంతే. ఇది జరగాలి అని మేము పని కట్టుకొని చేయంగా. అమ్మ అది జరగక ముందే, అది కాకముందే పక్కా ప్రీ ప్లాన్ గా మీరు ఉంటారు తల్లి. అక్కడ ఎక్కడున్నారండి? ఎందుకు లేరు? ఎక్కడున్నారు చెప్పండి. ఎందుకు లేరు చెప్పండి. ఇప్పుడు ఈ మిస్ వైజాగ్ జరిగిందా? ఆవిడ పిలిస్తేనే కదా వెళ్ళారు. అది మీ దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్, అది మాత్రమే. అది మీడియా, అది మీది మీరు బయట పెట్టుకోరు కదా, పెట్టుకోరు. ఎవరిదాళ్ళు బయట పెట్టుకోరు, ఎవరిదాళ్ళకు అంతా అలా గ్రేటే. నేను చెప్తున్నా కదా, వాళ్ళు వెళ్ళక ముందే మీడియా వెళ్ళిపోయింది అక్కడికి. నాకున్న ఇన్ఫర్మేషన్, ఎవరు వెళ్ళక ముందే ఈ మిస్ వైజాగ్ అనే అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వెళ్ళారు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అక్కడ ఇలా జరుగుతుంది అని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వెళ్ళారు. ఇవ్వకుండా ఎలా వెళ్తారు? ఆవిడ కంప్లైంట్ ఇస్తేనే కదా వెళ్తారు. సరే, ఒక చిన్న విషయము, నాకు తెలిసేంత వరకు దీన్ని బయట పెట్టింది కూడా ఆమె కాదు, మీడియా పర్సనే ఇట్లా సంగతి అని చెప్తేనే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగిందని నాకు తెలుసు. మీకు తెలుసు? నాకు తెలుసు. మరి ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం ఎందుకు మాట్లాడుకోవాలి? తప్పేముంది? చెప్తున్నాను కదా, మీ మీడియా వాళ్ళకి డైలీ ఒక న్యూస్ కావాలి. రేపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నేను పాపులర్ ఉన్నా కదా, అరే రేపు పొద్దున ఈందేం న్యూస్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు మీరు. ఏదైనా ఒక, ఎందుకంటే మీరు అరిగిన క్యాష్ మీకు కొత్తది కావాలి, డైలీ ఇట్లా రుద్దనేకి డైలీ కొత్తది కావాలి మీకు. మేము కొత్తది కావాలని చూడటం లేదండి, కొత్తగా జరుగుతున్న వాటిని చూపిస్తున్నాం. దాంట్లో చాలా తేడా ఉంది. అదే ముందర కొంచెం మిర్రర్ ఉంటుంది సార్, మిర్రర్ పెట్టుకొని చూడండి. నిన్న ఒకటి జరిగిపోయింది, ఈ టాపిక్ కి బాగా వ్యూవర్స్ వచ్చేసి మంచి రేటింగ్ పెరిగిపోయింది, అంతే అయిపోయింది. దేవుడా రేపు ఇంకోటి ఇంకా పెద్దగా ఏదైనా జరిగేలా దేవుడా అని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీ మీడియా వాళ్ళే. మీకు చాలా షాక్లు ఇచ్చారా అంటే? మీడియా షాక్లు ఇచ్చే అవసరం లేదు. చెప్తున్నా, ఇప్పుడు మీడియా ఉన్నది జరిగినవి చూపించడానికి, జరగబోయేవి చూపించడానికి దేవుళ్ళు కాదు. సరే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఛానల్ మీద అండి? అనంత టీవీ. అక్కడ అనంత టీవీకి నిజాలతో పని లేదు. అక్కడ అనంత సింబల్ ఉందా లేదా, ఫ్లాష్ న్యూస్ లో అనంత సింబల్ కనిపిస్తుందా లేదా, ఆ ఛానల్ నుంచి ఇవి చూస్తున్నారా లేదా, ఇది మాత్రమే కావాలి. నిజాలతో మీకు పని లేదు. నిజాలు తెలుసుకోవడానికే మైక్ ఉంటుంది సార్.
ఫ్లాష్ న్యూస్ వేయడం అంటే నిజాలను చూపించడానికే. అదే వాళ్ళు చెప్పేసివన్నీ వాళ్ళు చెప్పేస్తే అవన్నీ నిజాలు అయిపోతాయి. నిజాలని చెప్పట్లేదు, వాళ్ళు చెప్పే వాటిని చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా చెప్పట్లేదు. మీరు అలా చూపించడం వల్ల నిజాలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తులు పరువు పోతుంది. పరువు పోయిన తర్వాత వాళ్ళు తప్పు చేయాలి అని తెలిసిన తర్వాత మీడియా ముందుకు రావకండి. ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు మేము మిమ్మల్ని పిలిచాం, అలా రాకపోయినా మీతో కష్టమే కదా. అలా రాకపోయినా నేను రాను మీ స్టూడియో కంటే మిమ్మల్ని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలేం కదా. రాను మీ స్టూడియో ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు, మీరు మీడియా ముందుకు వస్తున్నారు. ఒక చిన్న విషయం చెప్తున్నా అమ్మా. ఇప్పుడు వాడు ఉన్నాడు, రూమ్ లో దాచుకున్నాడు. ఎంత జరిగిందో ఎంత జరగలేదో అతనికి మాత్రమే తెలుసు. వాడు పొరపాటున బయటికి రాలే అనుకో, పూసంతా ఉంటే మీరు పెద్ద ఇంత గింజ అంతా చూపిస్తారు. మరి అయితే బయటికి రావాలి కదా. ఇప్పుడు చంద్రకాంత్ చనిపోవడానికి పవిత్ర అంత మీడియా కారణమా? మీరు మొన్న ఇంకో ఇంటర్వ్యూలో కూడా అన్నారు చంద్రకాంత్ చనిపోవడానికి సగం మీడియానే కారణము అన్నాడు. అది కరెక్ట్ అంటారా? మీడియా మీద వేయడం 100% కరెక్ట్ అంట. ఎందుకోసం తెలుసా అండి, దానికి బిఫోర్ ముందే ఒక రోజు ముందే చంద్రకాంత్ సుమన్ టీవీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు చెప్పాడు. ఎలా జరిగింది ఏంటి అని కొన్ని నిజాలు చెప్పాడు. అవి చూపించలే ఆవిడ, అవి ఎవ్వరు చూపించలేదు. మీరు కావాలంటే టెలికాస్ట్ చేసి చూసుకోండి. మీరు ఇచ్చిన న్యూస్కి అతను మాట్లాడే మాటలకు ఏమన్నా సంబంధం ఉందా? నేను సరే, నాకు మీ మీడియాలతో నేను పెట్టుకోలేనులేండి, చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే ఊకే మీతో పెట్టుకున్నా కూడా ఈ తలకాయ నొప్పి ఇదంతా వద్దు. రేపు పొద్దున్న నన్ను నా మీద ఫోకస్ పెడతాం వల్ల అదో పర్సన్. మీకు లవ్ స్టోరీ ఒక నిమిషం అండి, దయచేసి నిజాలు తెలుసుకొని మీరు కూడా కొంచెం చూపిస్తే బాగుంటుంది. మీ అనంత టీవీకి మాత్రమే చెప్పండి. కొంతమంది మీడియాలో పక్క కూడా పట్టేశారు నాకు ఇలా మాట్లాడుతున్నాను. అదే కదా, ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు అనమాట. చాలా మంది ఎదురుస్తున్నారు అనమాట. అయినా నేను ఒకటే ఆలోచిస్తానండి, ప్రతి ఒక్కరు పెద్ద మంచోళ్ళని నేను ఎవరిని అనను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బలహీనతలు, బరువులు ఎన్నో ఉంటాయి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మనవేవో బయటపడ్డాయనో, మనమేదో తప్పు చేసామనో, మనమేదో నిరుత్సాహపడి సూసైడ్స్ చేసుకోవడం, నా పరువు పోయింది కదా ఇంకెందుకు నీ బతకడం అనే ఇవన్నీ చేసుకోవడం చాలా తప్పు. మనకన్నా ఎంతో పెద్ద తప్పు చేయకుండా ఎవ్వరూ ఈ స్టేజ్కి రాలే. ప్రతి ఒక్కరూ తప్పు చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళు బయట పడలేదు, మనం బయటపడుతున్నాం. తప్పు జరిగిపోయింది, డెస్టినీ అలా రాసింది. ఓకే, ఇంకొకసారి ఆ తప్పు కాకుండా మనం బతికి సాధించి ఆ తప్పును కూడా మనం నీటుగా నిజాయితీగా మనం గ్రేట్ అనే చెప్పుకునేలాగా బతికితే బాగుంటుందని నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇజ్జత్ పోయిందని ప్రాణం తీసుకుంటామా? ఎవరికి ఉంది ఇజ్జత్ చెప్పండి? ఎవ్వడికి లేదు ఈ భూప్రపంచంలో. తప్పు చేయనివాడు ఎవ్వడూ లేడు. దేవుళ్ళే తప్పులు చేశారండి. మనమెంత చెప్పండి? మనమెంత? నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా బాస్, మనల్ని ఒకరు విమర్శిస్తున్నారని మీడియా వాళ్ళు ఓకే, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సరే, మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వెలుగులోకి వచ్చింది కాబట్టి లంగా అంటారు, ఆమె తప్పు చేసింది అంటారు, ఇదంటారు అదంటారు. దాన్ని కృంగిపోకుండా చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా న్యాయం చేయాలి, నేను ఎలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే, ఈ ప్రపంచంలో ఎవ్వరు తప్పులు చేయని వాళ్ళు ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నానా? నా ఒక్కనికే ఉందా? ప్రాణం కన్నా తొక్కలో పరువు ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్కరికి ప్రతి చరిత్ర అందరికీ తెలిసిందే. మీరు నిరుత్సాహపడకుండా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించండి. దయచేసి సూసైడ్లు, మర్డర్లు, వాడు పైకి ఎదుగుతున్నాయంటే వాడిని ఎలా టార్గెట్ చేయాలి, ఇవన్నీ మానుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోతామా? మనమే ఎంతమంది ఆధారపడి ఉంటారు. అరే, నీ ప్రాణం ఎంత విలువైందిరా బాబు, అమ్మ మీ ప్రాణం ఎంత విలువైంది. ఒక్కటేసారి వస్తుంది ప్రాణం, ఒక్కటేసారి ప్రాణం వస్తుంది. ఇంకొక జన్మ ఉందంటే నేను నమ్మను. ఉన్నప్పుడే అన్నీ చేసేయండి, మంచి పని చేసేయండి. మీకు అలవాట్లు ఉంటే లంగ పని చేసేయండి, తాగేయండి. ఎంకరేజ్ కాదమ్మా, ఉన్నది చిన్న జీవితం. ఇక లంగ పని అంటే అన్నీ మీరు అనుకున్నట్టే కాయలే తల్లి, కొన్ని ఉంటాయి. కానీ
బతికున్నప్పుడే అన్నీ చేసి చనిపోండి. మన పరువు పోయిందని చెప్పి ఎవ్వరు బాధపడకండి. ఎందుకంటే మనల్ని విమర్శించే ప్రతి ఒక్కడు కరెక్ట్ ఉన్నాడని చెప్పి నేనైతే అనుకోను. ప్రతి ఒక్కరికి ఉండే పొక్కలు అనుకుంటే ప్రతి ఒక్కడు చేసే తప్పులు చేస్తూనే ఉంటాడు. మనం వాళ్ళకన్నా గొప్పోళ్ళం కాదు. స్ట్రాంగ్గా ఉండండి, గట్టిగా నిలబడండి. దొరికాం కదా అని చెప్పి దొంగ 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 అందరు అంటున్నంత మాత్రం మనం కుంగిపోవాల్సిన అవసరం లే, మనసు మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి, ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉండాలి. కానీ చనిపోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళకే పరువులు పోతుంటే మళ్ళీ న్యాచురల్ అయిపోతుంటుంది. మనం ఈరోజు చేసామనుకో మళ్ళీ కొత్త న్యూస్ వచ్చేదాకానే మంది రన్ను, కొత్త న్యూస్ వచ్చిందనుకో మంది మర్చిపోతారు జనాలు. అలానే మీరు రన్ అయిపోండి అంతే. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, చంపకండి. గ్రేట్, మంచి అడ్వైస్ ఇచ్చారండి. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడు. అదే చెప్తున్నా అండి. ఇప్పుడు అమ్మ దేవుళ్ళే తప్పులు చేస్తారు తల్లి, అంతకన్నా మనం గొప్పలమా? సరే మన ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాము, ఇప్పుడు అయ్యో చనిపోయాడు మనిషి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళమే సింపతి జనాలకి. దానివల్ల మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. బతుకుదాం, మనం బతికి సాధిద్దాం. ప్రతి ఒక్కరూ తప్పులు చేసి వచ్చిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ నీ సీట్లో కూర్చున్నా, నా మనసాక్షి తెలుసు నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేసినా, నేను మంచోన్నా చెడోన్నా నాకు మాత్రమే. మీరు మంచో చెడ మీ మనసాక్షికే తెలుసు. ఏది ఎప్పుడు ఎలా బయటపడాలి, ఏది ఎప్పుడు ఎలా మనకి రావాలి అవి వస్తూనే ఉంటాయి. డెస్టినీ, దాన్ని మనం ఆపలేము. జరిగేది జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవ్వరు ఆపలేరు. మన ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. కొట్టాలనుకుంటే కొట్టేసేయండి, దెబ్బలు తినాలనుకుంటే దెబ్బలు తినండి, ఏదైనా చేయాలనుకుంటే చేసేసేయండి. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఒకరిని ముంచకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా బతకండి. కొన్ని సందర్భాల్లో మనం అన్యాయం చేయకపోయినా కూడా మనల్ని ఇప్పుడు అంతేందుకు ఎవరైనా నేనే అండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంతమంది గ్రూప్గా అయిపోయి కొన్ని ఏవేవో నెగిటివ్గా కామెంట్స్ పెడుతుంటారు. నేను దానిలో చూసి నవ్వుకుంటా. ఎందుకంటే నవ్వుకోవాలి, దాన్ని మనసు మీద తీసుకోవద్దు. మనం మనకెందుకు ట్రస్ట్, మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎలా? ఎవరో ఏదో అన్నందుకు మనం ఫీల్ అవుతున్నామంటే అంటే మనకి మనం సమాధానం చెప్తున్నాం. వాడు బాధ పెడుతున్నాడు, దానికి ప్రతిఫలంగా మనం బాధపడుతున్నాం. ఎందుకు బాధపడాలి? చూసి నవ్వేసుకోవాలి. చిల్. చాలా పెద్ద ఫిలాసఫీ చెప్పారు. షూర్, డెఫినెట్లీ చెప్తున్నా, చిల్ అవ్వండి. సూర్యాబాయి గారు ఇంత పెద్ద ఫిలాసఫీ ఇవ్వడం చాలా బాగుంది, గ్రేట్. మరి ఇన్ని ఫాలో అవుతూ ఇంతమందిని చూస్తూ ఒక మంచి సొసైటీ మీద ఒపీనియన్ ఉన్న మీకు ఎవరన్నా అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారా? మా తల్లి అమ్మాయిల గురించి నన్ను అడగండి తల్లి, దండం పెడతా. నా పెద్ద అమ్మాయిల గురించి మాత్రం నన్ను అడగండి. నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు అసలు ఏమన్నా హార్ట్ బ్రేక్స్ అయ్యాయి సార్? ఇక హార్ట్ బ్రేక్ కన్నా నా లైఫే పోయింది లేండి, దాని గురించి వదిలేయండి. చాలా షాక్లో ఉన్నట్టున్నారు. మొన్ననే వచ్చాయండి డిప్రెషన్ నుంచి బయటికి. 3 months అవుతుంది.